భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గబ్బా వేదికగా జరిగిన 3వ టెస్టు ముగిసిన తర్వాత అశ్విన్ మీడియా సమావేశంలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించాడు. ఇలా అంతర్జాతీయ క్రికెట్కు హఠాత్తుగా వీడుకోలు పలుకుతూ షాకింగ్ నిర్ణయం తీసుకోవడంతో అశ్విన్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాడు. అయితే తాజాగా అనూహ్య రీతిలో రిటైర్మెంట్పై ఎట్టకేలకు అశ్విన్ నోరు తెరిచారు. స్కై స్పోర్ట్స్తో మాట్లాడిన స్పిన్నర్ తనకు సెలబ్రేషన్స్ అటెన్షన్స్పై పెద్దగా నమ్మకం లేదన్నాడు. కొన్నిటిని నిర్మోహమాటంగా వదిలేయాలనుకుంటానని తెలిపాడు. ఎల్లప్పుడూ తనకంటే కూడా ఆటే ముందు కనిపిస్తుంది నమ్మే వ్యక్తినని చెప్పుకొచ్చాడు. నా కోసం ఇతరులు సెలబ్రేషన్ చేసుకోవడం గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఇంకా చెప్పాలంటే వాటిని పెద్దగా నేను నమ్మను. ఏదైనా విషయంలో ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మనలో ఎప్పుడూ ఒక ప్రశ్న ఉంటుంది, నేను సరైన నిర్ణయం తీసుకుంటున్నానా అని. కానీ నా విషయంలో మాత్రం ఇది భిన్నంగా ఉంటుంది. కొన్నిటిని నిర్మోహమాటంగా వదిలేయాలనుకుంటా. అలాగే నేను ఎప్పుడూ అభద్రతా భావానికి గురి కాలేదు. ఎందుకంటే నా వద్ద ఈరోజు ఉంది, రేపు నాది అవుతుందని నేను నమ్మను. ఈ ఆలోచనే నన్ను ఇన్నాళ్ళు నడిపించింది. నా విషయంలో ఆటే ఎల్లప్పుడూ మొదటి స్థానంలో ఉంటుంది. క్రికెట్ నుంచి నన్ను ఎవ్వరూ విడదీయలేరు. ఇక రిటైర్మెంట్ నిర్ణయం హఠాత్తుగా జరిగింది కాదు. చాలా ఆలోచించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చానని అశ్విన్ స్కై స్పోర్ట్స్తో అన్నాడు.